మీరేం చెప్తారు? 2000 ఇప్పుడు మొన్న లాస్ట్ ఎంపీ ఎలక్షన్ల అప్పుడు సారు టికెట్ కావాలని ఎప్పుడు కూడా ఆశించలేడు. అధిష్టానం అక్కడ చూసింది. ఎవరైతే టైట్ లీడర్ ఉంటారో అరవింద్కు టైట్ లీడర్ కావాలని చెప్పి అరవింద్కు టైట్ ఉండాలని జీవన్ రెడ్డి గారు అయితేనే అరవింద్కు ఫుల్ టఫ్ ఇస్తాడని చెప్పి సార్ను చెయ్యా అని చెప్పిండు. నా దగ్గర వెయ్యా నేను తిరగా అయినాని సారు అధిష్టానం మాటకు కట్టుబడి ఉండి ఖచ్చితంగా చెయ్యాలి అన్నప్పుడు చేసి ఖచ్చితంగా కష్టపడి తిరిగిండు. మీరు కూడా చూసిండ్రు అన్న, మీరు కూడా చూసిండ్రు ఎట్లా తిరిగిండు సారు, ఎంత కష్టపడ్డాడు అన్నది మీరు కూడా చూసిండ్రు. మేము కూడా కష్టపడ్డాం. కష్టపడి ఆ మాత్రం టఫ్ ఇచ్చినాం. జీవన్ రెడ్డి సార్ కాక వేరే ఏ లీడర్ ఉన్నా ఆ టఫ్ ఇవ్వకపోవు. ఇంకోటి 2014లో సార్కు మినిస్ట్రీ ఇస్తాడు. మా రాయకల్ వచ్చినప్పుడు కేసీఆర్ అన్నా మీరు రాన్లి, మీరు కోరుకున్న మినిస్ట్రీ ఇస్తా, మా కొడుకును అల్లుని పక్కకెట్టి మీరు కోరుకున్న మినిస్ట్రీ ఇస్తా అన్నాడు. పైసలకు ప్రలోభం చేసిండు. ఎప్పుడు కూడా పైసలు కానీ మినిస్టర్ కానీ ఏది కూడా తీసుకోలేదు. ఎమ్మెల్సీ అప్పుడు కూడా అడిగినరు, అయినా తీసుకోలేడు సారు. ఇప్పటికీ మీరు జైత్యాలు వచ్చినప్పుడు చూసినారు, కట్టె కుర్చీ ఉంటుంది సార్కు. ప్రొద్దున 7కు లేస్తేనే ప్రజా సమస్యలు కానీ ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా సారు ఖచ్చితంగా పనిచేసి పెడతారు. అసొంటి ఒక మంచి లీడర్ను, సీనియర్ లీడర్ను రేవంత్ రెడ్డి గారు పక్కకెట్టుడు మాత్రం మేము భరించలేకపోతాం. పక్కకు పెట్టిండని అనుకుంటున్నారా మీరు? అంతేగా పక్క కట్టినట్టే కదా. అంటే ఇప్పుడు ఒకవేళ సంప్రదించి ఉంటే ఆయన కాదు ఒకవేళ సంప్రదిస్తే ఆయన ఒప్పుకోడు. సో ఒప్పుకోకపోతే ఇబ్బంది. మళ్ళీ ఒకరోజు 2 రోజులు అటు ఇటు అయితే మళ్ళీ అవతలి టీం అలర్ట్ అవుతుంది. సో అందుకే ఫస్ట్ అయితే తీసుకున్న తర్వాత జీవన్ రెడ్డితో మనం తర్వాత మాట్లాడదామని అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద సీనియర్ లీడరు రేవంత్ రెడ్డి కంటే ముందు నుంచి ఉంటుండు జీవన్ రెడ్డి సారు. రేవంత్ రెడ్డి వచ్చి అంత 8 years అవుతుంది. సారు కూడా అప్పుడు పీసీస్ అప్పుడు సారు సపోర్ట్ చేసిండు. యువకుడు వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అంత సపోర్ట్ చేసిండు. నీకు అంత సపోర్ట్ చేసినప్పుడు కనీసం జీవన్ రెడ్డి గారు మరి ఇట్లా అంటుండ్రు, మీరు ఒక మాట చెప్పాలి కదా. కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇప్పుడు ఇదే మన సీఎం గారన్నా చాలా బహిరంగ సభలలో కానీ ప్రెస్ మీట్లో కానీ ఏ ఒక్క కార్యకర్త మనోభావాలు దెబ్బతినకుండా మనం అక్కడ ఉన్న వేరే అదర్ పార్టీ లీడర్స్ని మనం తీసుకోవద్దు అని చెప్పి ఎన్నో స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇదే మీడియా ప్రూఫ్గా. అలాంటిది అసలు మాకు అక్కడ మా నాయకుడిని కాదని చెప్పి వేరే పార్టీలో ఉన్న నాయకుడిని మా నాయకునికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేసుకోవడం అనేది ఇప్పుడు మాకు వచ్చిన పెద్ద సమస్య. కాన్సెన్స్లో పార్టీ వీక్ ఉంటే తీసుకుంటే వేరే. మా పార్టీ ఇక్కడ మా జైచల్ కాన్సెన్స్లో ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్య కాదు ఇప్పుడు ఎమ్మెల్యేల సంఖ్యను పెంచాలి, గవర్నమెంట్ కూలగొడతామంటున్నారు. ఇక మాకు ఆప్షన్ లేదు, ఎవరో ఒకరిని తీసుకోవాలన్నది వాళ్ళ ఆలోచన. మాకు ఆల్రెడీ 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంఐఎం తోటి 7 ఉన్నారు. 72 మొన్న కంటోన్మెంట్ ఒకటి గెలిచింది. 73 ఉన్నది మాకు ఇప్పటి వరకు. దీనివల్ల మాకు గవర్నమెంట్కు ఎలాంటి నష్టం కూడా లేదు. సరే నువ్వు ఎక్కడ తీసుకోవాలనుకుంటే పార్టీ వీక్ ఉన్న కాడ తీసుకో. అక్కడ పార్టీ క్యాడర్ లేదు, మన కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేదు అన్న కాడ అక్కడ టైట్ ఉన్న లీడర్ని తీసుకో, తప్పు లేదు. కానీ ఇక్కడ క్యాడర్ ఉన్నది, సీనియర్ మోస్ట్ లీడర్ ఉన్నారు, చెక్కు చెదరని క్యాడర్ ఉన్నది. ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన జూనియర్, ఈయన 40 సంవత్సరాలు. సరే ఓటములు గెలుపులు అనేది సహజం, ఒకసారి ఓడిపోగానే అది కాదు. ఈరోజు మా నిజామాబాద్లో జీవన్ రెడ్డి ప్లేస్లో ఏ కాంగ్రెస్ నాయకుడు ఉన్నా మినిమం 3-4 లక్షల మెజారిటీ తోటి ఓడిపో. అంతో ఇంతో టఫ్. సరే ఇప్పుడు లీడర్లు వదిలేద్దాం. జీవన్ రెడ్డి గారు ఆయన 11 సార్లు పోటీ చేసిండు, మంత్రి అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎన్నెన్నో పదవులు అనుభవించిండు. మరి మీకేమొస్తుంది ఇప్పుడు జీవన్ రెడ్డి కోసం మీరు కొట్లాడితే? మీకు స్వతహాగా వచ్చే ఇదేమైనా ఉన్నదా? మాకు 2014 నుంచి ఇప్పటి వరకు మేము అధికారంలో లేము. అయినా కానీ మేము పార్టీ కోసం కష్టపడ్డాం. పార్టీ క్యాడర్ కాపాడుకోవాలి, కష్టపడాలి. రేపు అధికారంలోకి వస్తుంది. సరే మా దాంట్లో కూడా కొన్ని ఉంటాయి. రేపు మా పార్టీ అధికారంలో లోకల్ బాడీ సర్పంచ్లో, ఎంపీటీసీలో, కౌన్సిలర్గా నామినేట్ పోస్టులు వేయవలసి ఉంటుంది. ఈ రోజు ఆయన జాయిన్ అయ్యిండు. ఈ రోజు ఆయనతో ఆయన క్యాడర్ మొత్తం ఇవాళ హైదరాబాద్కు పిలిపించుకోవడం జరిగింది. రేపు మాకు ఆయన ఎక్కడ మాకు స్థానం ఇస్తారు చెప్పండి? అక్కడ మాకు అపోజిట్ ఇంకొకడు ఉంటాడు, ఆయన ఆ పార్టీకి సంబంధించిన, మేము ఈ పార్టీకి సంబంధించి. మాకు ఏ విధంగా ఇస్తాడు సపోర్ట్? రేపు ఇయ్యాడు. మేము 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి జెండాలు పట్టుకున్నది ఇందుకోసమేనా? మాకు మరి మీరు జీవన్ రెడ్డిని కాదని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా మేము సార్ మీద కూడా నిన్న కూడా ఒత్తిడి చేసినాం, ఇవాళ కూడా ఒత్తిడి చేసిన పదవికి తప్పకుండా రాజీనామా. కానీ పార్టీని ఎలాంటి మాత్రం విమర్శించాం. ఎందుకంటే పార్టీ మాకు అన్ని ఇచ్చింది, సారుకు అన్ని ఇచ్చింది. పార్టీ లైన్లో నడుస్తాం, పార్టీని వ్యతిరేకించాం. కానీ పదవి మాత్రం వద్దు. పార్టీని వ్యతిరేకించాం,
పార్టీ లైన్లోనే నడుస్తాం. ఇప్పుడు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వచ్చింది కదా, రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తారు. అదే నిన్న కూడా శ్రీధర్ బాబు గారు వాళ్ళు వచ్చారు, ఇద్దరు విప్పులు కూడా వచ్చారు. ఇప్పుడు కూడా మా జిల్లా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చారు, బట్టి విక్రమార్క వచ్చారు. లోపల చర్చ జరుగుతున్నాయి. సో అందులో ఏం జరుగుతుంది తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మా కార్యకర్తలకు సార్ మా జీవన్ రెడ్డి సాబ్ ఏం చెప్తాడు దాని మీద మేము డిఫరెంట్గా నిర్ణయం తీసుకోండి. పెద్ద మనిషి మీరు చెప్పండి. ఇప్పుడు వీళ్ళంటే కొంత యూత్ ఉన్నారు, మరి మీరు కూడా వ్యతిరేకిస్తున్నారా? ఇది వ్యతిరేకమే. ఎందుకు అంటే రీజన్ ఏంది? రీజన్ ఏంటంటే పార్టీ బలపడుతుంది లీడర్ వస్తాయి. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు ఎన్నికల బిఫోర్ వచ్చినప్పుడు పార్టీ బలపడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. 1985 నుంచి జీవన్ రెడ్డి గారు సమితి ప్రెసిడెంట్ నుంచి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. అంతకుముందు 1 సంవత్సరం మాత్రమే టీడీపీలో పనిచేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ను ఒక బలోపేతం చేసినటువంటి మనిషి. ఇప్పుడు ఇవాళ వీళ్ళు పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం ఏంది? స్వార్థమే కదా. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన పోటీ చేశాడు, ఇప్పుడు వచ్చిన వ్యక్తి. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్కి వ్యతిరేకం చేశాడు. మరి ఎందుకు పార్టీలో మేము ఉన్నాం కదా. వాళ్ళు సఫర్ అయ్యారా జగిత్యాలలో? 100% సఫర్ అయినాం. ఇవాళ మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ పార్టీలోకి వచ్చి చేసేది ఏంది? కేవలం డిస్టర్బెన్స్ కదా. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్కు ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కష్టపడినటువంటి కార్యకర్తలు మేము ఉన్నాం కదా. మరి ఇప్పుడు వచ్చి డిస్టర్బెన్స్ ఏ విధంగా అయినా రావడం అవసరం ఏముంది? ఎక్కడ బలమవుతుంది? పార్టీ ఆల్రెడీ బలపడ్డది కదా. ఏమన్నా ఉన్నదా? డబుల్ బెడ్రూమ్లు కాంట్రాక్ట్ లేదు, రకరకాల లెక్కలు చెప్తున్నారు, అదేమన్నా ఉందా? ప్రచారంలో ఆయనకు ఏదో బిల్లు వచ్చేది, పైసలు రావాలి, మా బిల్లు తీసుకోవాలి, కాంగ్రెస్లో కలిస్తేనే. వాళ్ళ వియాంకుడు కాంట్రాక్టర్ అట కదా, ఏది డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్ట్. 4000 ఇళ్లలో కాంట్రాక్ట్ ఆయన చేసిండు. 200 కోట్లు 180 కోట్ల అమౌంట్ వచ్చిందనే ఉద్దేశంగా ఈయన పార్టీలోకి వస్తున్నా అనేది మాత్రం అదే చెప్పిన ముందే నేను. స్వార్థంగా మాత్రమే నేను కాంగ్రెస్కి వస్తున్నాను. కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి కాదు ఆయన వచ్చేది, కాంగ్రెస్ని వీక్ చేయడానికి వస్తుండు. ఇది ముఖ్యమంత్రి గారు గ్రహించాలి. నేను అనుకుంటున్నా ఏంటంటే ముఖ్యమంత్రి గారు సమన్వయ లోపంతో నిర్ణయం తీసుకున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ను ఓడించినటువంటి వ్యక్తి సంజయ్ కుమార్. ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంపీ ఎలక్షన్లో సపోర్ట్ చేసి ఎంపీగా మా నాయకుడిని గెలిపించినట్టుంటే మేము 100% సాగనించే వాళ్ళం, 100% దగ్గర తీసుకునే వాళ్ళం. ఇప్పుడు సరే జీవన్ రెడ్డి అయినా ఇంకెవరైనా ఇంకొక లీడర్షిప్ని ఎందుకు మీ జగిత్యాల్లో పైకి తీసుకొస్తలేరు? అంటే మొత్తం జీవన్ రెడ్డి ఆయన ఒక్కరే ఎందుకు అధికారం ఉన్నది? వేరే ఒక బీసీ లీడర్ను ఇంకో లీడర్ని ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేరు? ఎవరు కావాలి సార్? ఎవరు చేయాలి? ఎవరికి ఉండాలి? అది ప్రజలకు కాదు సార్. ఎవడైతే నాయకుడు ఎదగాలని ఉన్నదో అతడు కష్టపడాలి. జీవన్ రెడ్డి ఒకటి కష్టపడితే 2 కష్టపడాలి, అప్పుడు డెవలప్ అవుతాడు. అది నేను డెవలప్ అవ్వడు కారణం నా కష్టమే కదా. నా కష్టం నా తెలివితో నేను డెవలప్ అవుతా. నా కష్టంతో విరోధులు చేయరు కదా. ఏ నాయకుడైనా ఇవాళ మేము ఇక్కడ దాకా వచ్చినాము, మాకు ఎవరు చెప్పిన ఎవరైనా పైసలు ఇచ్చినరా? మాకు ప్రేమ ఉండే మాకు నాయకుడు ఇట్లా అవుతుందని మేము వచ్చినాము. ఎవరైతే అందరు ఇస్తారు వచ్చాను మీరు, ఎవరైతే ఇంకొక నాయకుడు ఎదగాలంటే ఆ నాయకునికి ఉండాలి, ఆ నాయకులు కష్టపడాలి. జీవన్ రెడ్డి సాబ్ 12 గంటలు కష్టపడితే ఆ నాయకుడు 24 గంటలు కష్టపడాలి. అప్పుడు అతను గుర్తొస్తుంది కదా. నేను ఎందుకు క్వశ్చన్ రైజ్ చేస్తున్నా అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి లేని పార్టీ లేదు అనేంత రేంజ్లో మీరు మాట్లాడుతున్నారు. సో ఆ సిచ్యువేషన్ ఎందుకు రావాలి అని అంటున్నాను. జీవన్ రెడ్డి అలా కష్టపడ్డాడు, పేరు తెచ్చిండు. మన ఏరియాలో కాంగ్రెస్, జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి. ఫస్ట్ జీవన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్. ఫస్ట్ టైం చూడండి సీఎం అయినప్పుడు కేసీఆర్ గారు 5 మండలు కాంగ్రెస్, 2 జడ్పీలు కాంగ్రెస్, ఎమ్మెల్యే కాంగ్రెస్. అంటే జీవన్ రెడ్డి సాబ్ అంత శ్రమ పడ్డారు, అంత కష్టపడ్డారు కాబట్టి ఉమ్మడి కరీంనగర్ చూడండి మీరు, ఇప్పుడు కాదు ఉమ్మడి కరీంనగర్ చూడండి. జీవన్ రెడ్డి సాబ్ ఎంత కష్టపడ్డారు కాబట్టి ఫస్ట్ జీవన్ రెడ్డి తర్వాతనే కాంగ్రెస్. అక్కడ అంత కష్టపడ్డారు కాబట్టి పొజిషన్ వచ్చింది. ఇక చాలామంది వేరే వాళ్ళు ఎందుకు రావద్దంటే వేరే కూడా కష్టపడాలి. అట్లా ఇప్పుడు వైరల్ ఎంత ఇతడు 2 గంటలు కష్టపడతాడు, 4 గంటలు కష్టపడాలి, అప్పుడు పేరు వస్తుంది. మరి ఏం పని చేయగానే ఇంటికాడ ఉంటే నాయకుడు అయితే అవుతుంది సరే వాళ్ళైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ. అయితే రేవంత్ రెడ్డి గారికి అనుభవం తక్కువ ఉన్నది, జీవన్ రెడ్డి సాబ్కి అనుభవం బాగున్నది. జీవన్ రెడ్డి సాబ్ సేవలు రేవంత్ రెడ్డి సార్ అర్థం చేసుకోలేరు. ఆ డబ్బు కొరకు మొత్తానికి అది హౌసింగ్ బోర్డు వాళ్ళు అయ్యప్పుడు కొరకు వాళ్ళు లొంగిపోయి ఇదంతా డిసిషన్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్ చాలా రాంగు. ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి సాబ్ని గౌరవించి, జీవన్ రెడ్డి సాబ్ చేసిన సేవలను గౌరవించి చూసి జీవన్ రెడ్డి సాబ్కు మర్యాద ఇవ్వాలి. కానీ అంత డబ్బుకు లొంగుదానికి ఎవడేం చేయలేరు. వెనక్కి పంపించాలన్నా లేకపోతే మీ నాయకుడికి ఏమైనా పదవి ఇవ్వాలి? అమ్మ నాయకుని ఫస్ట్ గౌరవం ఇవ్వాలి. పదవి అమ్మ నాయకు అవసరం లేదు. మా నాయకుడు పదవి కూడా ఎప్పుడు ఆశపడలే. మీరు మొత్తం చరిత్ర చూడండి. అంటే మా నాయకుడు అక్కడ 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కొట్లాడి ఉమ్మడి కరీంనగర్ రూపల ఇలా కాంగ్రెస్ పార్టీని కాపాడింది మా నాయకుడు. కాబట్టి మా నాయకునికి ఇచ్చే గౌరవం ఇస్తే చాలు మనకు. అంతా కష్టపడే నాయకుని గౌరవం ఇయ్యక ఏదో నిన్న మొన్న వచ్చినానికి మేము నెత్తినుకుంటే అంటే ఎవరుకుంటారండి? ఇప్పుడు మా నాయకుడు ఎట్లా అంటూ మా ప్రతి కార్యకర్తకు ఈ కావాలి నచ్చిగా మా మాట్లాడతాడు. ఎట్లా మీరు సంజయ్ కుమార్తో కలిసి పనిచేయరా? ఎందుకు పని చేస్తామండి? ఎందుకు పని చేస్తాం చెప్పండి? మా నాయకుడు ఉండగా పార్టీ నిర్ణయం కదా.
పార్టీ అది విషయం వేరే, అది తర్వాత విషయం అండి. ఇప్పుడు 40 ఏళ్ళు మనతోటి ప్రజాసేవలో పాల్పంచుకొని మనతోటి మంచిగా చెడుకు ఉన్న నాయకుని పెట్టి నిన్నొచ్చే నాయకుని ఎట్లా అవుతారు చెప్పండి మీరు. కానీ ఇప్పుడు మీరు ఎంత మాట్లాడినా లీడర్లు దోస్తే కదా. కానీ దోస్తు సరే ఇప్పుడు వాళ్ళు ఎంత ఇప్పుడు ఆయన అలిగినా లేకపోతే ఆయన అది ఇది అని సవారీ చేసినా వెనకాల లీడర్లు ఒకటే కదా. సార్ వాళ్ళు ఏమైనా అల్టిమేట్ గా కార్యకర్తలకే నష్టం. 100% వ్యక్తిగత ఏమైనా కానీ మన కార్యక్రమం నష్టం లేదు. మాకేంటే ఆ నాయకుని మీద అభిమానం ఉంది కాబట్టి జీవన్ రెడ్డి మీద ఈ గాలిని కానీ మేము సహించడం కాదు. జీవన్ రెడ్డి సమ్మ అంతా జీవన్ రెడ్డి సార్ మాకు హెల్ప్ చేస్తున్నారు, మేము జీవన్ రెడ్డి సార్ అంటే అక్కడ వ్యక్తిగతంగా అంటున్నా. అక్కడ జీవన్ రెడ్డి సార్ వ్యక్తిగతంగా చాలా మంచోడు. నేను ఒక ఫార్మర్ రైతు గురించి అయితే ఎంత కొట్లాడిన సార్ జీవన్ రెడ్డి సార్ ఎంత కొట్లాడని చెప్పండి. ఆ రోజుల్లో కేసీఆర్ కూడా మాట్లాడేవాడు లేకుండే. అట్లాంటప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసి R&B మినిస్టర్ ఉన్న జీవన్ రెడ్డి సార్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి కేసీఆర్ మీద పోటీ చేసినారు. ఆ రోజుల్లో అలాగిన ఇదే విద్యాసాగర్ రావు టీఆర్ఎస్ లాగా పోకపోతే జీవన్ రెడ్డి చిత్త ఓడిపోతుండే జీవన్ రెడ్డి ముంగట. అదంతా చరిత్ర చూడాలి రేవంత్ రెడ్డి. ఏం చరిత్ర చూడగా నిన్నగాక మొన్న వచ్చి ఏదో లక్కుంది అదృష్టం సాధించింది సీఎం అయినావు. అయినంత మాత్రం నువ్వు పాత వాళ్ళకు కూడా గౌరవించాలి కదా. అదొక చరిత్ర చూడండి ఒకసారి మీరు. 40 ఏళ్ల చరిత్ర చూడండి. కరీంనగర్ ఉమ్మడి డివిజన్ లోపల ఫస్ట్ జీవన్ రెడ్డి, తర్వాత కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డినే కాంగ్రెస్. అట్లాంటి న్యాయం పక్కన పెట్టి నిన్న కాకుండా వచ్చిన పైసల కొరకు వాళ్ళ బిల్డింగ్ కొరకు వాళ్ళకి సాధ్యం డెవలప్మెంట్. టోటల్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందని మీరు అంచనా చేస్తున్నారు? ఏం లేదు, మా నాయకునికి న్యాయం జరుగుతుంది, మా నాయకుడు చేసిన కష్టానికి ఫలితం దొరుకుతుంది మా ఆశ సార్. ఇంకెవరైనా మాట్లాడతారా? ఎనీవన్ చెప్పండి, మీరేం చేస్తుంటారు? నేను ఫార్మర్ అండి. నా పేరు రమేష్ రెడ్డి. గత 40 సంవత్సరాలుగా ప్రజలు కార్యకర్తలే తన కుటుంబ సభ్యులుగా భావించి ప్రజల బాగోగులు చూసుకున్నటువంటి వ్యక్తికి ఈరోజు పార్టీ అన్యాయం చేస్తే మేము ఒక కార్యకర్తగా చాలా అసంతృప్తికి గురవుతున్నాము. దయచేసి కేంద్ర అధిష్టానం అంతా ఆలోచించి మా నాయకునికి సరైన గౌరవం ఇచ్చి అతన్ని తగు రీతిలో గౌరవించాలని మా యొక్క